అవుతుంది, సెట్ అవడానికి టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చట్నీ వేస్తూ ఉన్నాను. దోసపిండి ఈజ్ రెడీ. దోశలు ఇన్స్టాంట్గా బాగా రావాలంటే ఏం చేయాలి? దోశలు క్రిస్పీగా హోటల్ దోశలా రావాలంటే పట్టిన దోశ పిండిలో చిన్న కప్పెడు అది వేయాలి, ఇడ్లీ రవ్వ వేయాలి. అదే దోశలు ఇన్స్టెంట్గా రావాలంటే పట్టిన దోశ పిండిలో షుగర్, సాల్ట్తో పాటు కర్డ్ వేయాలి. పిండి ఇమీడియట్గా పులుస్తుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి దోశలు వేయండి. సో నాకు 2 పిల్లలు పులిసిన పిండి దోశలు కానివ్వండి, ఇడ్లీలు కానివ్వండి తినరు. పట్టిన వెంటనే బయట పెట్టిన నేను ఫ్రిడ్జ్లో పడేస్తాను అనమాట. సో అది ఫర్మెంట్ అయినా ఫ్రిడ్జ్లోనే అవ్వాలి. అదర్వైజ్ కొంచెం స్మెల్ వచ్చిన పుల్లగానే పిల్లలు తినరు. సో పల్లి చట్నీకి ఎవ్రీథింగ్ రెడీ చేస్తుంటే ఈలోపే మా అక్క వాళ్ళు వచ్చారు. సో మా బుడ్డది చూడండి, వేదుకి ఫీవర్ వచ్చిందండి. పూణేలో నాన్ స్టాప్ వర్షాలంట. ఇక అక్కకి హాలిడే దొరికినప్పుడే చూసొద్దామని వెళ్ళారు. వెహికల్లో వెళ్తారు వాళ్ళు. సో వెళ్ళారు. ఆ జర్నీ వల్ల, ఆ వెదర్ వల్ల బేబీకి ఫీవర్ వచ్చిందనమాట. సో అక్కడ హాస్పిటల్లో చూపించి డాక్టర్ని అడిగి రిటర్న్ స్టార్ట్ అయ్యారు. 2 days ఏమో ఉన్నారు అనుకుంటా అక్కడ. సో మొత్తానికి అయితే తను మా వేదు టీచర్ అక్క వాళ్ళ బిడ్డ. మా రమ్యకి, మా అత్తయ్యకి ఆడపిల్ల అంటే పిచ్చి ఇష్టం. నాకు కూడా అనుకోండి, కానీ ఎక్కువ ఉంటుంది మా రమ్యకి. చూడండి, ఇక పిల్లలు ఉంటే చాలు. ఇది ఇంకా ఫొటోస్కి బుడ్డది ఫుల్ ఫోజ్ ఇస్తుంది చూసారా. నా దగ్గరికైతే రాలేదు. నేను మాట్లాడుతుంటే నా ముఖమే చూస్తుంది. చూసి చూసి ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇక అన్నిటికంటే అధ్వానం ఏం తెలుసా, మా పక్కన మా ఫ్రెండ్ బిందు అని ఉంటుంది. వాళ్ళ ఇంటికి బుడ్డదాన్ని తీసుకుపోతే ఆమె దగ్గరికి వెళ్ళింది. నేను నా దగ్గరకు వస్తలేదు. ఇజ్జత్ పోయినా అనిపించింది. అది మా ఇంట్లో పిల్లని ఎత్తుకుంటే నా ముఖం చూసి నా దగ్గరకు వస్తుంది. అది బిందు దగ్గరికి వెళ్ళిందా, ఇక రా బంగారం అంటే అది వస్తలేదు. సో అట్లుంటుంది పిల్లలతో. మీకు ఇప్పుడు అట్లా అనిపించిందా? సో వాళ్ళ మమ్మీ తనే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఉప్పల్కి వెళ్తున్నాం. అత్తయ్య రమ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. రమ్య వాళ్ళు మీటింగ్ వెళ్ళిపోతారు. రమ్య మీటింగ్ వెళ్ళిపోతుంది. తిరుపతి అన్న ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. అత్తయ్య పిల్లలు ఇంటికాడ ఉంటారు, శేఖర్ కూడా ఇంటికాడ ఉంటాడు. నేను వెళ్తున్నాను మా బావ వాళ్ళతోటి ఉప్పల్కి. సో ఇక్కడ ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. రెంట్కుంటారు, ఓన్ కాదు. తను బాత్రూంలో జారి పడిండంట. సో మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు కజిన్ బ్రదర్ మల్లికార్జున, ఈ టీచర్ అక్క వాళ్ళ ఓన్ బ్రదర్ అన్నమాట. టీచర్ అక్క మా డాడీ, మా డాడీ వాళ్ళ డాడీ, వీళ్ళ డాడీ ఓన్ బ్రదర్స్. సో అట్లా తను నాకు కజిన్ సిస్టర్ అనమాట. సో అట్లా మా పెద్ద డాడీ కింద పడితే చూడ్డానికి వచ్చాను, చూశాను, అక్కడ తినేసాను, కాసేపు ఉన్నాను. నన్ను వీళ్ళు ఉప్పర్ మెట్రో డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఊరికి. నేను వచ్చాను మెట్రో స్టాప్కి. సో ఇక్కడ స్కైవే అని, స్కై వాక్ అని చెప్పి ఉంది రోడ్.